హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. మై హోం భుజాలు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట కోర్టుకైతే తరలిస్తున్నారు. ఇక వైసీపీ హయాంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అయితే అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఓబిలవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన ఆ కేసులోనే పోసానిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు సమయంలో పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వారిని ప్రశ్నించారు. కొన్ని నోటీసులు, ఒక 2 నోటీసులు కూడా పోలీసులు పోసానికి అందజేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, అసలు పోసాని అరెస్టును మనం ఏ విధంగా చూడొచ్చు? అరెస్టుకు ముందు పోసాని బిగ్ టీవీకి కూడా ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? గతంలో జరిగిన పరిణామాలు, గతంలో జరిగిన అంశాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు పోసానిని అరెస్టు చేయడానికి కొత్త కేసులు నమోదు చేసింది అయితే ఏం లేదు. గతంలోనే పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చిన రీతిలో ఏపీలో కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దూషించిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరినీ ఎవరిని వదిలిపెట్టకుండా కూడా ప్రతి ఒక్కరి పైన కూడా దూషణల పర్వం కొనసాగించాడు. గత వైసీపీ గవర్నమెంట్ లో పోసాని మాట్లాడిన మాటల్ని కూడా వైసీపీ నేతలు ఎవరు కూడా ఖండించలేదు. అంటే వాళ్ళ కుటుంబ నేతల్ని విమర్శిస్తే ఒక వరకే అయితే సహించడానికి అవకాశం ఉంటుంది, కానీ నేతల కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తూ పోసాని కృష్ణమురళి మాట్లాడిన కూడా ప్రస్తుతం అప్పుడు అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. వాటికి సంబంధించి కూడా పలు పోలీస్ స్టేషన్లో ఇప్పుడైతే ప్రభుత్వంలో కూటమి నేతలు ఉన్నారు, అప్పుడు వాళ్ళందరూ కూడా టీడీపీ నేతలు చాలా చోట్ల కేసులు పోసాని కృష్ణమురళి పైన నమోదు చేశారు. ఇప్పటివరకైతే 11 కేసులు పోసాని కృష్ణమురళి పైన ఉన్నట్టుగా రికార్డులు చెప్తున్నాయి. అందులో ఏపీ సిఐడిలో కూడా ఒక కేసు ఉంది. సో మొత్తం పోసాని కృష్ణమురళికి సంబంధించి కూడా కులం పేరుతో, మతం పేరుతో దూషణల పర్వం కొనసాగించాడు. వ్యక్తుల కుటుంబ సభ్యులను కూడా దూషణల పర్వం కొనసాగించాడు. కాబట్టి వాటన్నిటి పైన కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే ఈ కులాలు, మతాలకు సంబంధించిన అంశాలను కూడా తీసుకురావడం, అవన్నీ కూడా సమాజంలో చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు ఆ సెక్షన్లలో కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. అంటే పోలీసులు అంత ఈజీగా కేసునైతే ఏం చేయడానికి వాళ్ళు ఇదిగా ఉన్నట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి అనే నటుడు సమాజంలో పలు వ్యక్తులను కూడా ప్రభావితం చేయగల వ్యక్తి అనేది కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. అదే క్రమంలో కుల మతాల మధ్య దర్శనలు తలెత్తే విధంగా పోసాని కృష్ణమురళి వ్యక్తుల మధ్య వైరుధ్యాలను చూపిస్తూ మాట్లాడారు. కాబట్టి వాటి విషయాలనే వాళ్ళు సెక్షన్ల రూపేణా చూపించారు. సెక్షన్లు కూడా అవే చెప్తున్నాయి. అంటే సమాజంలో వ్యక్తుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ఉన్నాయని చెప్పి కూడా ప్రతి ఎవిడెన్స్ ని కూడా రికార్డు రూపంలో పోలీసులు ఇప్పుడు చూపించబోతున్నారు. వివిధ సెక్షన్లు కూడా అవే అర్థం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే పోసాని కృష్ణమురళిని మై హోం భుజా నుండి రాజంపేటకు పోలీసులు తరలించారు. ఈ నైట్ కి రాజంపేటకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. 2 పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి కాబట్టి రేపు నైట్ కు అరెస్టు చూపించారు. కానీ దాన్ని మళ్ళీ వేరే విధంగా కూడా ఇంకో నోటీస్ సంబంధించి కూడా చూపించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూస్తే కనుక పోసాని కృష్ణమురళి తన అరెస్టు ఆగుతుందని చెప్పి భావించాడు. వైసీపీతో సంబంధాలు తెంచుకుంటున్నాను, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పాడు. కానీ అవన్నీ ఇవి కూడా పరిగణలోకి రాలేదు. పోసాని కృష్ణమురళి అరెస్టును ఎవరు ఆపని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తులందరికీ కూడా పోసాని కృష్ణమురళి దూరమైనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తులు సినిమాలో సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా సినిమాలు తీస్తుంటారు. వ్యక్తులు వాటికే పరిమితం కావాలి. కానీ రాజకీయాల్లో వాళ్ళు రావడం, రాజకీయాల్లో వాళ్ళు కూటమిగా, వర్గాలుగా విడిపోవడంతోనే పోసాని కృష్ణమురళి తను కూడా ఒక పార్టీని ఎంచుకొని అవతలి పార్టీని తిట్టడం అనేది కూడా ఖచ్చితంగా ఎవరు కూడా సహించారని చెప్పి చెప్తున్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తులు కూడా ఇప్పటి వరకు పోసాని కృష్ణమురళిని అరెస్టును అయితే ఎవరిని ఖండించలేదు. కేవలం వైఎస్ఆర్ పార్టీ మాత్రం కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేసింది. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశాడు. పోసాని కృష్ణమురళి గారిని హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమంగా అరెస్టు చేశారు. నారా లోకేష్ ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాలనే కారణం కక్ష సాధిస్తూ తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని చెప్పి కూడా వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా పేర్కొంది. పోసానికి ఆరోగ్యం బాగలేదని అతని సతీమణి చెప్తున్నా దురుసుగా ప్రవర్తిస్తూ గచ్చిబౌలిలోని ఆయన నివాసం నుంచి బలవంతంగా ఏపీ పోలీసులు తీసుకెళ్లారని చెప్పి కూడా ఎక్స్ లో ప్రస్తావించారు.
ఇలా ఇంకెంతకాలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తావు బాబు అని చెప్పి కూడా ఎక్స్ వేదికగా వైఎస్ఆర్ పార్టీ విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా నటులు కానీ నటీమణులు కానీ ఎవరు కూడా పోసాని కృష్ణమురళి అరెస్టును అందించలేదు. సో మొత్తానికైతే పోసాని కృష్ణమురళి రేపు ఉదయం 10:30కు రాజంపేట కోర్టులో అరెస్టు చూపించే అవకాశం కనిపిస్తుంది. తదుపరి మిగతా 11 కేసులు కావచ్చు, ఏపీసీఐడిలో ఉన్న కేసు కావచ్చు, అవన్నీ కూడా అరెస్టు రిమాండ్ తర్వాత కూడా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా పోసాని కృష్ణమురళిని కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పోసాని కృష్ణమురళి పైన ఉన్న కేసులు కావచ్చు, రకరకాల ఎవిడెన్స్లు కూడా రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు వైసీపీ నేతగా ఉన్న పోసాని కృష్ణమురళి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పదవిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిగణలోకి వచ్చే అంశాలుగా పోలీసులు రిమాండ్ డైరీలో పేర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఒక నటుడిగా, ఒక నేతగా దూషణల పర్వాన్ని కొనసాగించాడు. ఇవన్నీ సమాజంలో ఉన్న వ్యక్తులకు కానీ, సమాజంలో చూస్తున్న ప్రజలకు కానీ మంచి వ్యవహారం కాదు. నటులు కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరైనా సమాజానికి హితవు చేసే విధంగా, మంచి చేసే విధంగా ఉండాలన్న అంశాన్ని కూడా పోలీసులు రిమాండ్ డైరీలో పేర్కొనే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఎంటైర్ ఈ వ్యవహారంలో మైహోం భుజ ఎవరికి కలిసి రావడం లేదనేది కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. వైసీపీ నాయకులు ఇప్పటికే వల్లభనేని వంశీ అదే మైహోం భుజ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు కస్టడీ కొనసాగుతోంది. అధికారం కోల్పోయాక వైసీపీ కీలక నేతలందరూ కూడా హైదరాబాద్ నగరంలోనే విలాసవంతమైన భవనాల్లో ఉంటున్నారు. అందులో మైహోం భుజ కూడా ఒకటి. సో ఈ 15 రోజుల గ్యాప్ తర్వాత ఇద్దరు కీలక నేతలు, ఒకవైపు వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే, పోసాని కృష్ణమురళి మాజీ కార్పొరేషన్ చైర్మన్, సో ఇద్దరిని కూడా మైహోం భుజాలోనే అరెస్ట్ చేసిన పరిస్థితి. సో మొత్తానికైతే మైహోం భుజ అనేది వాళ్ళకి కలిసి రావడం లేదనేది కూడా వైసీపీ నేతలు కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. అందులో నుంచి మఖా మార్చడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రస్తుతం ఆన్ ద వే అటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి పోలీసులు బయలుదేరి వెళ్లిన పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున రాజంపేటకు చేరుకొని రేపు ఉదయం లోపల 10:30 లోపల కూడా ఒక రిమాండ్ డైరీని ప్రిపేర్ చేసి కోర్టు ముందు పోసాని కృష్ణమురళిని అరెస్టు చూపించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ పార్టీ కూడా తమకు ఎన్ని సంవత్సరాలు అతను అనుకోగా ఉన్నాడు, తమ పార్టీకి వెనుదన్నుగా నిలిచాడు కాబట్టి వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ఈ కేసును పర్యవేక్షించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అమరావతి నుంచి కూడా కొంతమంది ఎవరైతే లీడ్ చేసే అడ్వకేట్లు రాజంపేటకు పంపించినట్టుగా తెలుస్తుంది. రేపు రాజంపేటలో వైసీపీ పార్టీ తరఫునని కాకుండా కూడా పోసాని కృష్ణమురళి తరఫున ఆ అడ్వకేట్లు ఈ అరెస్టుని కూడా వాళ్ళు ఈ బెయిల్ వేయడం ఒకవైపు, అరెస్టుని కూడా సవాల్ చేస్తూ కూడా వాళ్ళు పిటిషన్ వేసి వాదించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.